మీ పేరు మీద వేకెంట్ ప్లాట్ ఉందా? ఖాళీ ప్లాట్ కదా, ట్యాక్స్ ఉండదనుకుంటున్నారా? కానీ ఆంధ్ర, తెలంగాణలో రూల్స్ వేరు. అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రాలో మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్‌లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాదు గ్రామ పంచాయతీల్లో కూడా ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా ఖాళీ స్థలాలపై ల్యాండ్ సెస్ విధించే నిబంధన ఉంది. అయితే దీన్ని క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న పరిస్థితి మనకు చాలా గ్రామ పంచాయతీల్లో కనిపించదు. అందుకే చాలా మందికి అలాంటి ట్యాక్స్ ఉందనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో అయితే ఇక్కడ కూడా మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్‌లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా ఖాళీ స్థలాలపై ప్రత్యేకంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసే నిబంధన లేదు. ఇక్కడ ప్రధానంగా ఇంటి పన్ను గురించే చట్టం చెబుతుంది. అయితే ఖాళీ స్థలంపై ట్యాక్స్ గురించి ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు కదా అని లైట్ తీసుకోవద్దు. రేపు మీరు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా, ప్రాపర్టీ మ్యూటేషన్ అప్లై చేసుకున్నా, లేదా ప్లాట్ అమ్మాలనుకున్నా అప్పుడు ట్యాక్స్ బకాయిలు ఏవైనా ఉంటే వాటిని ముందుగా చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మీ ప్లాటు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండొచ్చు. కానీ రేపు అదే ప్రాంతము మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అసెస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ స్థలం కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. ఒక్కసారి మీ లోకల్ బాడీని సంప్రదించి మీ ప్లాట్కు ట్యాక్స్ అసెస్మెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ ఫైనాన్స్ అండ్ ప్రాపర్టీ విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.